ప్రైస్ హైకింగ్ కనుక జరగకపోయింటే ఈ ఫోన్ నే మనం మోటో 870 Pro కింద చూసి ఉండేవాళ్ళం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో మోటోరోలా 870 Pro Plus ఈ ఫోన్ లాంచ్ అవబోతుంది జూన్ 4వ తారీఖున. కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఈ ఫోన్ పర్చేజ్ చేసుకోవచ్చా లేదా, ఏ ప్రైస్ లో రాబోతుంది అండ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ స్పెసిఫికేషన్స్ అని ఈ వీడియో నేను చెప్తాను. కానీ 870 Pro Plus గురించి మాట్లాడుకునే ముందు మనం ఒకసారి మోటోరోలా మార్కెట్ స్ట్రాటజీని ఒక్కసారి అసెస్ చేద్దాం. లాస్ట్ 2 సిరీస్ నుంచి అంటే మోటోరోలా ఎడ్జ్ 60 లైనప్, మోటోరోలా ఎడ్జ్ 50 లైనప్ ఒకసారి చెక్ చేయండి. అండ్ సేమ్ ఇప్పుడు మోటోరోలా 870 లైనప్ కూడా. మోటోరోలా మార్కెట్ లో ఇంతకు ముందు సామ్సంగ్ ఎలా అయితే ప్రతి ప్రైస్ పాయింట్ లో వాళ్ళ స్మార్ట్ ఫోన్ ని ప్లేస్ చేసుకుంటూ అదర్ బ్రాండ్ కి, ఏ థర్డ్ పార్టీ బ్రాండ్ కూడా స్పేస్ ఇవ్వకుండా, మీరు 10లో చూడండి 12, 15, 18, 20, 25, 30, 35 ప్రతి ప్రైస్ పాయింట్ లో ఒక మోడల్ సెట్ చేస్తుంది. అండ్ లాంచెస్ కూడా ఎక్కువ హడావుడు ఉండదు. రెండోది అనౌన్స్మెంట్ కూడా ఉండదు. కొంచెం గ్యాప్ ఇచ్చి ఫోన్స్ తీసుకొస్తున్నారు అనుకోండి, ప్రాపర్ అనౌన్స్మెంట్, ప్రాపర్ లాంచ్ ఈవెంట్స్ కండక్ట్ చేయొచ్చు. బట్ వీళ్ళు అంత గ్యాప్ ఇవ్వరు. విత్ ఇన్ మంత్స్ లోనే వీళ్ళ మోడల్స్ అన్నిటిని అనౌన్స్ చేస్తూ వస్తారు. మోటో 870 చూడండి, 870 ఫ్యూజన్ చూడండి, 870 Pro అయిపోయింది, ఇప్పుడు 870 Pro Plus. 860 లైనప్పుడు కూడా అంతే, 860 ఫ్యూజన్, 860 స్టైలస్, 860 Pro, సేమ్ లైక్ మోటో 850 సిరీస్. కానీ ఈ మోటోలో 870 Pro Plus ఎందుకు తీసుకొచ్చారు అండ్ ఇది దేని మధ్యలో ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్ మోటో 870 Pro తీసుకొస్తే సరిపోయి ఉండేది. యాక్చువల్లీ దీని పేరు మోటో 870 Pro Plus కాదు. ప్రైస్ హైకింగ్ కనుక జరగకపోయింటే ఈ ఫోన్ నే మనం మోటో 870 Pro కింద చూసి ఉండేవాళ్ళం. కానీ ప్రైస్లన్నీ పెరిగినాయి కాబట్టి మోటో 870 Pro లో కాంప్రమైజెస్ అన్ని చేసి ఇన్స్టెంట్ గా ఏదో తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చినట్టు మోటో 870 Pro తీసుకొని వచ్చారు. బట్ ఇప్పుడు యాక్చువల్ ప్రోలో ఏవేవైతే కాన్ఫిగరేషన్ ఉండాలో, అంటే ఒకటి పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కానివ్వండి, ఆరెల్స్ వైర్లెస్ ఛార్జింగ్ లాంటి సపోర్ట్స్ కానివ్వండి, ఈవెన్ LTPO డిస్ప్లే కానివ్వండి, ప్రో మోడల్ లో ఉండాల్సిన ఫీచర్స్ లాస్ట్ టైం 870 Pro లో తీసేశారు కదా, అవన్నీ దీంట్లో ప్లేస్ చేస్తూ యాక్షన్ కీ లాగా AI కీని కూడా ఒకటి ఇస్తున్నారు. మోటో సిగ్నేచర్ లో మనం ఈ కీని చూస్తాం, సేమ్ కైండ్ దీంట్లో కూడా తీసుకొని వస్తున్నారు. సో రైట్ నో ఈ మోటో 870 Pro Plus ప్లేసింగ్ మోటో సిగ్నేచర్ కంటే కింద ఉంటుంది అండ్ మోటో 870 Pro కంటే పైన ఉంటుంది. రూమర్ స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ 99% ఇవే స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అవుతుంది. ఒకసారి డీటెయిల్స్ చెప్తాను, చెక్ చేయండి. ఫస్ట్ థింగ్, బిల్ క్వాలిటీ పరంగా అయితే సైడ్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. బట్ పాలికార్బోనేట్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ రొటీన్ ఎవ్రీ టైం వీళ్ళు ఇచ్చేలాగే మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML810H ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది ఈ ఫోన్. నెక్స్ట్ ప్రాసెసర్, లాస్ట్ జనరేషన్ 8350 కంటే కొంచెం బెటర్ ప్రాసెసర్, MediaTek Dimensity 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. 4nm ప్రాసెసర్. ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ దీన్ని 3.4 GHz ఉంటుంది. అండ్ ఒకవేళ మనం స్నాప్డ్రాగన్ తో దీన్ని కంపేర్ చేయాలనుకుంటే, ఒకటి స్నాప్డ్రాగన్ 8s Gen 4 కానీ 8s Gen 5 ఇట్లాంటి ప్రాసెసర్స్ తో కంపీట్ చేయగలదు. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఆప్టిమైజేషన్ పరంగా మోటోలో ఎప్పుడు కూడా అంత మంచి ఆప్టిమైజేషన్ ఏం చేయదు గేమింగ్ పరంగా. సో దీన్ని ఒక మంచి ఆల్రౌండర్ కింద కన్సిడర్ చేయొచ్చు, బట్ నాట్ పీక్ అట్ గేమింగ్. నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్, ఇది LPDDR5X ర్యామ్ తో UFS 4.1 స్టోరేజ్ టైప్స్ తో తీసుకొస్తున్నారు. లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పొచ్చు. టైప్ సి పోర్ట్ అయితే టైప్ సి 2.0 జనరేషన్ తోనే వస్తుంది, టైప్ సి 3.1 కాదు. నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ అయితే ఇది 16 5G బ్యాండ్స్ తో రాబోతుంది అన్నట్లు ఇన్ఫర్మేషన్. అండ్ గూగుల్ డైలర్ తోనే వస్తుంది. హెలో UI కాబట్టి వీళ్ళకి ఏం కస్టమ్ డైలర్స్ ఏమి ఉండవు. మీరు ఒక కాల్ రికార్డ్ చేసుకోవాలంటే అనౌన్స్మెంట్ ఉంటుంది. అండ్ వైఫై 6E అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది, ఆర్ వైఫై 7 కూడా అవ్వచ్చు. బ్లూటూత్ వర్షన్ అయితే బ్లూటూత్ 5.4 తోనే వస్తుంది, అదేం మారట్లేదు. బ్లూటూత్ 6.0 కి చేంజ్ చేయట్లా. అండ్ NFC ఐఆర్ బ్లాస్టర్ పరంగా అయితే ఇందులో NFC ఉంటుంది, కాంటాక్ట్లెస్ పేమెంట్స్ అన్ని చేసుకోవచ్చు. బట్ ఐఆర్ బ్లాస్టర్ ఉండదు, మీరు ఒకవేళ రిమోట్ కంట్రోల్ లో యూజ్ చేసుకోవాలనుకుంటే. అండ్ ఐఎమ్ సారీ, వీళ్ళు ప్రతిసారి ఐఆర్ బ్లాస్టర్ మిస్ చేస్తారు. బట్ మన ఛానల్ లో మాత్రం ఏ కంటెంట్ మిస్ అవ్వదు, ఆన్ టైం ప్రతిదీ పోస్ట్ చేస్తూ ఉంటా. ఐఎమ్ సారీ, మధ్యలో వచ్చాను. చిన్న రిమైండర్ పక్కన ఒక స్క్రీన్ షాట్ వేస్తాను, చెక్ చేయండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నంబర్ ని పుష్ చేయండి. ఇంకా బెస్ట్ కాంటెంట్ డెలివర్ చేస్తూ ఉంటా, అది నాది గ్యారంటీ. మీకు కంటెంట్ నచ్చి వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే ఇందులో మీకు 6.18 స్క్రీన్ తో వస్తుంది, క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. LTPO ప్యానల్ కూడా, ఇది LTPS కాదు, LTPO ప్యానల్. మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. 144 Hz రిఫ్రెష్ రేట్ ఇస్తున్నారు అండ్ 1.5K రెజల్యూషన్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటుంది. డిస్ప్లే బ్రైట్నెస్ నిట్స్ అరౌండ్ 5200 నిట్స్, హై పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. అండ్ డిస్ప్లేకి తెలిసిందే, ఎవ్రీ టైం వీళ్ళు తీసుకొచ్చేలాగే ప్యాంటోన్ వాలిడేషన్ ఉంటుంది. కలర్స్ అన్ని కూడా వైబ్రెంట్ అండ్ ఆల్మోస్ట్ ట్రూ టు ద ఐ కలర్స్ ఉంటాయి, నేచురల్ కలర్స్. మోటోరోలా డిస్ప్లే అయితే అక్కడ మమ్మల్ని డిసప్పాయింట్ చేయదు ఎప్పుడు కూడా. నెక్స్ట్ ఇక స్పీకర్స్ కూడా ఇందులో డాల్బీ అట్మాస్ ఉంటుంది అండ్ స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి. డాల్బీ విజన్ ఉండదు, బట్ ఎవ్రీ టైం డాల్బీ అట్మాస్ తీసుకొస్తారు, దీంట్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మేజర్ గా దీంట్లో హైలైట్ పాయింట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది, 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ LYT710 అన్నట్లు రూమర్స్ ఉన్నాయి. బట్ ఈవెన్ బెటర్ సెన్సార్ కూడా ఇవ్వచ్చు. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దీన్నే మనం మ్యాక్రో లెన్స్ లాగా కూడా యూస్ చేసుకుంటాం. అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఇస్తున్నారు. 3.5x లో ఆప్టికల్ షాట్స్ మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇందులో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అగైన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. కెమెరాస్ అన్నింటిని యూస్ చేసుకొని మనం 4K లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, 4K 60 FPS లో. ఫైనల్ ఇంకా బ్యాటరీ, ఇందులో 6500 mAh బ్యాటరీని ఇస్తున్నారు. 90 వాట్ ఛార్జర్ ని బాక్స్ లోనే ఇస్తారు. అండ్ ఈ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జర్ యూస్ చేయొచ్చు మీరు, అండ్ 5 వాట్ లో రివర్స్ ఛార్జ్ కూడా చేసిద్ది, రివర్స్ వైర్లెస్ ఛార్జ్. లాస్ట్ ఇంకా ఆండ్రాయిడ్ వర్షన్స్ అండ్ UI చూసుకుంటే ఇది సేమ్ హెలో UI తోనే వస్తుంది, బేస్డ్ ఆన్ Android 16. హెలో UI లో చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బట్ ఈసారి వీళ్ళేం తీసుకొస్తున్నట్లు అనిపించట్లేదు. మరి ఇది ఓవరాల్ గా మోటో 870 Pro Plus గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్.
ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ ప్రకారం మొబైల్ కాంపనెంట్స్ యొక్క ఇన్ఫ్లేషన్ ని బట్టి రైట్ నో ఇది మంచి ఫీచర్స్ తో వచ్చే ఫోన్. ఇంకోటి కూడా నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను, ఈ వివో కానివ్వండి, వన్ ప్లస్ కానివ్వండి, ఆల్రెడీ రీసెంట్ గా అంటే ఒక 10-15 రోజుల క్రితం లాంచ్ చేసిన ఫోన్లు కూడా, ఒక నెల క్రితం లాంచ్ చేసిన ఫోన్లు కూడా మళ్ళీ ప్రైస్లు పెంచుతున్నారు. అంటే ఆల్రెడీ పెరిగిన దాని మీద ఇంకా పెంచుతున్నారు. ఈ ఫోన్ కూడా మోస్ట్లీ అలా జరిగే అవకాశం ఉంది. అంటే వీళ్ళు తీసుకొచ్చిన ఎక్స్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ప్లస్ 2-3,000 పెంచేస్తారు. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కింద హైప్ పాయింట్స్ ఉంది, వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మనం 3 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం త్వరగా రీచ్ అవుదాం. అండ్ నెంబర్ పెరిగే కొద్దీ ఇంకా నేను బెస్ట్ కాంటెంట్ మీకు డెలివర్ చేస్తూనే ఉంటా, నాది గ్యారెంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటే దాన్ని రిలీజ్ చేస్తాను. సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.